హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇంటర్నెట్లో మీరు ఎలాంటి పనులు చేయకూడదో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకప్పుడు మనకి నచ్చిన వాళ్ళ గురించి తిట్టాలంటే ఫోన్లో తిట్టడమో లేకపోతే వాళ్ళు ఎదురుగా కనిపిస్తే తిట్టడమో చేస్తుంటాం. కానీ ఈ మధ్యన ఎవరి గురించి ఎవరైనా కామెంట్ చేయాలంటే డైరెక్ట్గా వాళ్ళ ఫేస్బుక్ ప్రొఫైల్స్ కానీ, వాట్సాప్లో వాళ్ళ ఫోన్ నెంబర్లకు కానీ లేదా ట్విట్టర్లో కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ఆ విధంగా వెనక ముందు కూడా ఆలోచించకుండా చాలామంది కామెంట్స్ పెట్టి తర్వాత జైలు పాలు కూడా అయ్యారు. ఈ రోజుల్లో అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, అలాగే అందరూ ఇంటర్నెట్ మీదే బేస్ అవుతున్నారు. అందరికీ సోషల్ సైట్స్లో అకౌంట్స్ ఉన్నాయి. అందుకే చాలా దేశాల్లో ఈ ఇంటర్నెట్ వాడే వాళ్ళ పైన కొన్ని రూల్స్ కూడా పెట్టారు. మన దేశంలో కూడా చాలా మంది వాళ్ళకి నచ్చిన వాళ్ళని చాలా విధాలుగా ద్వేషిస్తూ కింద మెసేజ్లు పెడుతుంటారు. అలాగే కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. ఈ విధంగా చూసుకుంటే ఇంటర్నెట్లో ఎలాంటి పనులు చేయకూడదో, ఎలాంటి పనులు చేయొచ్చో అలాంటి విషయాలను ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అమెరికాలో డేవిడ్ అనే ఒక అతను యాహూ అకౌంట్ ద్వారా హ్యాకింగ్లో చాలా తప్పు పనులు చేశాడు. అతను ఆ యాహూ అకౌంట్ ద్వారా ఏమేమి సైట్లు సెర్చ్ చేశాడో అని పోలీసులు చెక్ చేసినప్పుడు వాళ్ళకి దొరకకుండా అతను తన హిస్టరీని మొత్తం బ్రౌజర్ నుంచి డిలీట్ చేశాడు. ఈ విధంగా హిస్టరీ డిలీట్ చేయడానికి కూడా అక్కడ పోలీసులు తప్పుపట్టి అతనికి శిక్ష మరింతగా పెంచారు. ఇలాంటి చట్టాన్ని మన దేశంలో కూడా తీసుకురావడానికి చాలా ప్రయత్నించారు, కానీ అది ఎప్పటికీ సాధ్యపడలేదు. అలాగే మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేటప్పుడు దానికి వైఫై గాని ఉంటే వెంటనే దానికి మీరు పాస్వర్డ్ అరేంజ్ చేసుకోవాలి. లేకపోతే మీ వైఫైని ఇతరులు ఫ్రీగా యూజ్ చేసి ఏవైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కానీ ఇంకే విధంగానైనా మిస్యూజ్ చేస్తే అతను వాడే ఆ ఇంటర్నెట్ యాక్సెస్ మొత్తం మీ ఇంటర్నెట్ కనెక్షన్లో ఉండే వైఫై ద్వారా వెళ్తుంది. కాబట్టి పోలీసులు వచ్చి ఫస్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అందుకే ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క వైఫైకి పాస్వర్డ్స్ని అరేంజ్ చేసుకోవడం మంచిది. ఈ మధ్యన కొంతమంది పొలిటీషియన్స్ మీద, సెలబ్రిటీస్ మీద కామెంట్స్ సరదాగా పెట్టినా అది వాళ్ళు సీరియస్గా తీసుకుని పోలీసులకి కంప్లైంట్ చేయడం వలన ఆ కామెంట్స్ని పెట్టిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేశారు. అందుకే మీరు కూడా ఎప్పుడైనా సోషల్ సైట్లో కామెంట్స్ పెట్టేటప్పుడు అది మీ ఫ్రెండ్స్ అయినా, చుట్టాలైనా, ఏ సెలబ్రిటీస్ అయినా కొంచెం వెనక ముందు ఆలోచించుకుంటూ కామెంట్స్ పెట్టాలి. లేదంటే మీరు సరదాగా కామెంట్ని పెట్టినా దాన్ని మీ తర్వాత చాలామంది చూసి దాన్ని హైప్ చేస్తూ మిమ్మల్ని అడ్డంగా బుక్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మనం ఇక్కడ స్కైప్ ద్వారా, వాట్సాప్ ద్వారా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ని వాడుతున్నాం. కానీ ఇథియోపియా లాంటి దేశాల్లో ఈ విధంగా వాయిస్ ఓవర్ ద్వారా ఇంటర్నెట్ ప్రోటోకాల్ వాడే సర్వీసులను ఆ దేశంలో నిషేధించారు. అక్కడ ఎవరైనా వాయిస్ ఓవర్ ద్వారా స్కైప్ లాంటి ఇంటర్నెట్ సర్వీసులను వాడారంటే వాళ్ళని నేరుగా జైల్లోనే పెట్టేస్తారంట. అలాగే ఈ రోజుల్లో చాలా మంది తమకు ఇష్టం వచ్చినట్టు డాన్స్ చేస్తూ ఆ వీడియోని ఫోన్లో షూట్ చేసి సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు. అలాంటి వీడియోస్ మన ఇండియాలో కొంతవరకు పర్వాలేదు, కానీ ఇరాన్లో ఈ విధంగా డాన్స్ చేస్తూ వీడియోస్ తీసి ఇంటర్నెట్లో పెట్టిన 6 వ్యక్తులకు ఆ దేశ ప్రభుత్వం సుమారుగా ఒక్కొక్కరికి 90 కొరడా దెబ్బల్ని శిక్షలుగా విధించింది. ఎవరికి అభ్యంతరం లేకుండా ఈ విధంగా డాన్స్ చేస్తూ వీడియోలు తీసుకుంటే పర్లేదు, కానీ వేరే వాళ్ళని ఇమిటేట్ చేస్తూ వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసేటటువంటి విధంగా వీడియోలు తీసి మీరు కానీ సోషల్ సైట్లో పెట్టారంటే ఆ వీడియోస్ని ఇంకొకరు తీసుకొని దాన్ని హైప్ చేస్తూ మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఈ మధ్యన మనం చాలా ఎక్కువగా టొరెంట్స్ మీద బేస్ అవుతూ ఏ సినిమాలు వచ్చినా, సాఫ్ట్వేర్ వచ్చినా, ఆడియోలు వచ్చినా, ఆఖరికి ఇమేజెస్, గేమ్స్ని కూడా టొరెంట్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం. కానీ చాలా దేశాల్లో ఈ టొరెంట్స్ని కంప్లీట్గా బ్యాన్ చేశారు. టొరెంట్స్ ద్వారా ఆ సాఫ్ట్వేర్ని కానీ, ఆ కంటెంట్ని కానీ రెడీ చేసిన వాళ్ళ పర్మిషన్ లేకుండా ఒకరి తర్వాత ఒకరు షేర్ చేసుకుంటూ ఉన్నారంటే అది కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించినట్టే. అందుకే ఈరోజు కూడా మీరు ఇంటర్నెట్లో చూసారంటే చాలా టొరెంట్స్ బ్యాన్ చేసే ఉంటాయి. మన దేశంలో ఇప్పటికీ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ మీద రెస్ట్రిక్షన్స్ అంతగా ఏమీ లేవు, కానీ చాలా దేశాల్లో ఆన్లైన్ గ్యాంబ్లింగ్ని నిషేధించాయి. అటువంటి ఆటలను పబ్లిక్గా ఆడినా, ప్రైవేట్గా ఆడినా, ఆన్లైన్లో వెబ్సైట్లో పెట్టి ఆడినా అక్కడ చాలా తీవ్రంగా పరిగణిస్తారు. కానీ మన దేశంలో ఇప్పటికీ కొన్ని సైట్లలో ఈ గ్యాంబ్లింగ్ నడిపిస్తూనే ఉన్నారు. ఈ సైట్లలో ఆడడం వల్ల వచ్చే 100, 200, 300కి ఆశపడి చాలామంది వేలకు వేలు ఎంట్రీ ఫీజుగా కట్టి తర్వాత బాధపడుతూ ఉన్నారు.
అమెరికాలో ఒక స్టూడెంట్ సరదాగా కొన్ని అభ్యంతరకరమైన లిరిక్స్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఆ స్టూడెంట్ పోస్ట్ చేసిన ఆ లిరిక్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని ఎవరో కంప్లైంట్ చేయడం వల్ల పోలీసులు ఆ స్టూడెంట్ని వెంటనే అరెస్ట్ చేశారు. కాబట్టి ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వాక్యాలు కానీ మెసేజెస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. మీరు సరదాకే పెట్టిన ఆ మెసేజ్ మీకు తెలియకుండా చాలా మందికి పాస్ అయ్యి అది పెద్ద దుమారాన్ని రేపుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.